అత్యుత్తమర్యాంకులే లక్ష్యంగా నారాయణ. గదేం సోదరా, ఇంతగానం జరిగితే ఒక కాలు కూడా చేసి చెప్పలేవు. అరే ఇప్పుడు చెప్పినా కదా, ఏమన్నా పీక్తావా? గదేం సోదరా కంత మాట అన్నావు. ఏదైనా అతికించుడు కష్టం కానీ ఇరుషుడు చాలా ఈజీ. అర్థం కాలే కదా, ఒక్క నిమిషం. దొరికిరా ఓ పెద్ద మనిషి. అదేడి ఎందుకు? ఎందుకు అంటావు? ఇది తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది? 5 minutes, 10 minutes. ఇప్పుడు చూడు, దిస్ ఈజ్ లైఫ్. క్లాస్ ఎంత పాల్గొన్నావు? తీసుకోపో, దిస్ ఈజ్ ఆల్సో లైఫ్. అరే నీ సోదితో నా దిమాగ్ దొబ్బుతుందిరా, ఇప్పటికే టెన్షన్ లో ఉన్నా. టెన్షన్ వద్దని చెప్తున్నా కదా, నేను మొత్తం సెటిల్ చేస్తా కదా. నువ్వు సీదా ఇంటికి పో. అరే పో, ఇంటికి పో. ఇద్దారా? అరే నేను చెప్తున్నా కదా, ఇంటికి పో. ఆ టీవీలో మహేష్ బాబు సినిమా వస్తుంది, చూసుకోపో. నేను మొత్తం సెటిల్ చేస్తా. రారా మధు, అందరం పూలు పండ్లు పెట్టుకుని పోయేదుంటే వీడు చూడు నిద్రముఖం వేసుకుని ఎట్లా కూర్చున్నాడు. జర నువ్వైనా చెప్పు తయారవమని. గట్ల నిద్రముఖం వేసుకుని గుమ్మం ముందు కూసోకరా, దరిద్రం అంటే వినడు. ఏం రావట్లేదు, ఎలా కొడుతున్నావు? ఫంక్షన్ పోవాలి కదా, కంపు కొడుతున్నావు. స్నానం కూడా చేయలేవారా? అరే మధుగా దిమాగ్ ఖరాబ్ చేయక చెప్తున్నా. అరే ఈ దిమాగ్తో ప్లాన్ చేస్తున్నా కదా, ఈ దిమాగ్ ఎందుకు పని చెప్తున్నావు? అరే నువ్వు సతాయించకురా, నీ వల్లేం కాదు, పో. హలో హలో, డోంట్ అండర్వేర్ పవర్ ఆఫ్ ఫ్రెండ్. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ పండ్లు పూలు పెండ్లి పిటాక్స్. ఓకే, ట్రస్ట్ మీ. అరే ప్లాన్ ఏందిరా? హలో, నో పైరసీ, వాచింగ్ థియేటర్స్ ఓన్లీ. అయినా నా ప్లాన్ ని అర్థం చేసుకునేంత మెచ్యూరిటీ నీకు ఇంకా రాలే. ఫిగర్ మత్ కర్. అరే ఈసారన్నా వర్కౌట్ అవుద్దా? ఓ మై ఫ్రెండ్ బొమ్మరిల్ భాస్కర్ దిల్ రాజు, ప్లీజ్ ట్రస్ట్ మీ యార్. ఇఫ్ ఫ్రెండ్స్ కమ్స్ ట్రబుల్స్ గోస్ రా. ఆస్క్ ఎనీథింగ్, ఆస్క్ ఎనీథింగ్, ఆస్క్. టిఫిన్ ఇంట్లో చేసిన మళ్ళా చెయ్య. నీ యవ్వ నా ఇంగ్లీష్ అర్థం చేసుకోవాలంటే నువ్వు ఒక్కడమేరా. థ్యాంక్స్ రా. నెమ్మదిగా గీకవయ్యా. ఏంటి నెమ్మదిగా గీకాలా? నీ వెనకమాల ఎన్ని గడ్డలు ఉన్నాయో చూసావా? ఆ ముందున్నాడు ఎవరో సపారం లేపండి. ఏటా తొందర కొంచెం బాగలేరా? అవునులే, మీ అమ్మగారు సాగాలిగా. ఇంకే బాగారుగా, ఉండండి లేచిపోతాడు. అప్పుడే తెల్లారిందా? గుడ్ మార్నింగ్ ఎత్తనపూడి బీనాదేవి గారు. పేస్ట్ అప్పెట్టి బోని కొట్టండి. దీంతో 173 సార్లు పిండాను. సరే వడ్డీ పుచ్చు కొడతా కదా. గుడ్ మార్నింగ్ ముచ్చల జయప్రద గారు, ఓ బకెట్ నీళ్లు అప్పేవండి. కొట్టుకోవచ్చుగా. మీరంతా నన్ను కొట్టుకొని ఇస్తేగా. దీంతో 217 బకెట్లు. ఇదిగో వేసవిలో వడ్డీతో కొడతా. వడ్డీతో కొట్టుకో, బకెట్తో పట్టుకో. ఏడు మాస్టర్ కొత్త? అవును బాబు, మా అమ్మాయి ఇంటికి వచ్చాను. ఆహా, టవల్ బాగుంది. కొత్తది. స్నానం చేసిస్తా. రుణదాతలకు రుణామములు. నమస్కారం అట్లు రామానాయుడు గారు. అప్పారావు ముందు నాకు ఇచ్చి పంపించు. ఉంటావా అప్పారావు? నాకు అట్టింటి పండి ముందు నాకు ఇచ్చి పంపించు. మీరున్నండి నాలుపల్లి చంద్రబాబు గారు. ముందు నా చేతిలో పెట్టు. ముందు నాకు ఎంతో సేపు నేను వచ్చి నాకు ఇచ్చాయి. ఏమయ్యా లంక గంగాధర్, బోర్డు చూడలేదా? నిశ్శబ్దంగా ఉండవలను, క్యూ పద్ధతి పాటించవలను. చదవలా? అవి రాసింది నేనేనండి. నువ్వెందుకు వచ్చావు? బోర్డులు రాశానుగా, డబ్బుల కోసం వచ్చాను సార్. మరి వీళ్ళందరూ సినిమా షూటింగ్ చూడడానికి వచ్చానుకున్నావా? ఎలా ఎలా? చీ 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 చీ, ఒక్కడికి డిసిప్లిన్ లేదు, అన్నిటికీ కుమ్ముకు చావడమే. ఈ దేశాన్ని బాగు చేయడం నా వల్ల కాదు. నీ వల్ల ఏటవుతున్నా చింతకాయ. ఎవడా వంకాయ? నేను అరే కాబోయే ఎమ్మెల్యే నాదే లంచే గారా? ఏమిటి ఓట్లాడడానికి వచ్చారా? కాదు, నోట కోసం. నాది మీకే. ఓటుకి ఎంత ఇస్తున్నారేంటి? ఇయటానికి కాదు, ఇచ్చింది తీసుకోవడానికి. నిన్న ఎయ్యి తీసుకుని ఎయ్యికి ఎయ్యి కలిపియాలి ఇతనవుగా. ఇదిగో మాట వరుసకు రేపిస్తాను కదా, ఇలా రేపు చేయడం ఏం బాగోలేదు. రేపిస్తానండి. రేపు మీరు చూసుకోండి, ఇవాళ నేను చూసుకుంటా. కుక్క చింతకాయలను మధ్యలో రాకు. ఏంటి? నేను కుక్క చింతకాయ కాదు, పిల్లి చింతకాయ. ఆ పండగ మీ గోళ. అపరా నా 7 రూపాయలు ఎప్పుడు ఇస్తావు? నా 2.5 ఎప్పుడు ఇస్తావు? నా 200 ఎప్పుడు ఇస్తావు? నా 350. నా 250. మీ అందరికి సెటిల్ చేసేస్తా. ఈ మాట ఇప్పటికి 1,00,000 సార్లు అన్నావు. ఇప్పుడు చెప్పే మాట నిజమయ్యా బాబు. మా అందరూ అప్పులు తీర్చాలంటే 1,00,000 రూపాయలు కావాలి. అంత డబ్బు నీ దగ్గర ఎక్కడుంది? అప్పు చేశాను. ఇంతమంది చిల్లరప్పుల కంటే
ఒకే పెద్ద అప్పులోడు ఉంటే స్టేచరు లెవెల్ ఏడుస్తాయని బిర్లా బామ్మది దగ్గర అప్పు చేశారు. నీకు లక్ష ఇచ్చే అవసరం ఆయనకి ఏంటంటే ₹1,00,00,000 అప్పు చేయడం ఎలాగో చెప్పే ఈ చెక్కు తెచ్చా. ఎప్పుడు ఇస్తావు? మార్చి ఇచ్చేస్తాను. నీ మీద మాకు నమ్మకం లేదయ్యా. ఈ నాదని లంజ మీద కూడా నమ్మకం లేదా? అమ్మో ఎలక సింతకెలాగా నన్ను ఇరికితావేటి? ఇరికించడం కాదు, మధ్యవర్తిగా నిలబెడుతున్నాను. నేను మధ్యవర్తి ఉండాలంటే నువ్వు నాకు పని చేసి పెట్టాలా? ఏంటి? అటు పని చెప్తాను. నీ అప్పులందరూ కలిసి 10,000 మంది ఉంటారా? ఈజీగా అలా మొగుళ్ళు పెళ్ళాలు ఫ్యామిలీ వాళ్ళు మొత్తం కలిసి 5,000 ఉంటారా? గ్యారంటీ. అయితే ఆ ఓట్లు మొత్తం నాకు గుద్దిచ్చు, నేను నీకు మధ్యవర్తిగా ఉంటా. లేకపోతే ఉండరా? సత్యం ఉండను. ఉండకపోతే పో, నేనే ఎలక్షన్ లో నిలబడతాను. ఇప్పుడే చెప్పాక నా అప్లోడ్ లిస్ట్ నీకు డిపాజిట్ కూడా మిగలదు. అమ్మో అంత పని మాత్రం చేయకు. కావాలంటే ఇప్పుడు 5,000 నేను నీకు అప్పిస్తాను. అబ్బా మళ్ళీ ఇస్తావా? సరే ఇవ్వు. ఓకే, మా మధ్యలో ఒప్పందం కుదిరిపోయింది. మేమిద్దరం పొత్తు కలుపుకొని ఓ ఫ్రెంట్ గా ఏర్పడుతున్నాం. ఎప్పరావు చెక్కు మార్చి మీ అందరికి ఇచ్చేస్తాడు. ఇందుకు నేను సాక్ష్యం. మీరందరూ వెళ్ళిపోండి. జై హింద్. సెంట్రల్ జైలు అంటే 4 గోడల బందీఖానా కాదు, నవకాయ పిండి వంటల భోజనశాల. లేవగానే బెడ్ టీ, 4 kgs ఆఫ్ బ్రేక్ఫాస్ట్, 15 kgs ఆఫ్ లంచ్, 20 kgs ఆఫ్ డిన్నర్. అమ్మైనా అడిగితేనే కాని పెట్టదు, కానీ ఇక్కడ మేము అడగకుండానే పెడతాం. సార్ ఎస్, మేము ఒక డైనమిక్ రాబర్ ని పట్టుకున్నాం సార్. రాబర్ని పట్టుకున్నారా? అవును సార్. రాబర్! పోలీస్! పోలీస్! కుయ్యో మరక వాట్ ఇస్ దిస్ డ్రమ్స్ ఆఫ్ హెవెన్? ఓ కన్నె దొర, ఎర్ర దొర, బుర్ర దొర, బంగారు దొర. జేబులన్నీ చెక్ చేశారా? చేసాం సార్. మామూలు లేవు కదా? ఏమీ లేవు సార్. ఏ ఘరా వదిలే, నేను చూసుకుంటా ఈ సంగతి. ఆగిపోకడే. ఎవరు నువ్వు? టెర్రరిస్టువా? ఏ గ్రూప్ ఇది? అమెరికాలో బిల్డింగ్ ఎందుకు పడగొట్టారు? లాఠీని ఎక్కడ దాచిపెట్టావు? మొన్న పోయిన నా లాఠీ ఎక్కడ? ఏమిటి కోయ కుర్రు? అయ్యా, మీ చేతుల్లో ఉన్న గీతలకు అర్థాలు చెప్పగలవేమో గాని మీ భాషల్లో ఉన్న కిటికేమిటో తెలియటలే. ఆపోయా. ఇదిగోండి సార్, ఇతను ఫోటోలు దిగిన ఆల్బమ్. స్టువర్ట్పురం దొంగల నుంచి స్టాంపు దొంగల వరకు అందరితో దిగిన ఫోటో ఆల్బమ్. లాడెన్, పుచ్చుకో పుచ్చుకో పుచ్చి పుచ్చి పప్పు యాదవ్, ఉప్పు మాధవ్, పట్టాబి పట్టాబి వీరప్పన్, పర్కోబా పర్కోబా. ఓ పుచ్చుకో పుచ్చుకో పుచ్చుకో. ఓహో, వీళ్ళందరితో నువ్వు ఫోటోలు దిగావంటే నువ్వు ఇంటర్నేషనల్ కేడీ అన్నమాట. చేతులు చూసిన పెద్ద పెద్దోడితో ఫోటోలు తీయించుకోవడం మా కోయోళ్ళకి ఆచారం గుర్రు. మా తాతయ్య ఎన్టీఆర్ తో తీయించుకున్నాడు, నేను చిరంజీవితో తీయించుకున్నా. శ్రీదేవితో ఫోటో తీయించుకుందామంటే శ్రీదేవి వెళ్ళిపోయింది, చీరపడిపోయింది. జైలరు మంచి సెల్, క్లియర్ వ్యూ, ఓ సెల్ ఫోన్. ఈవినింగ్ కల్లా హార్ట్లీ, నైట్ కల్లా ఫ్రెండ్లీ. అని చూసుకో, నేను మా రెడీ చూసుకుంటాడు. ఓహో, కుర్రోడు తాటి మట్టకి గడ్డం మొలిచినట్టున్నాడు. నువ్వు ఫోటో దిగుతా సామె, మంచి ఫోటో తీ సామె. సామె చిరంజీవి ఇచ్చిన కళ్ళజోడు సామె, బ్రహ్మాండంగా ఉండాలా. తీయే తీయే. నువ్వు ఏడికయ్యావు? ఖైదీల మధ్య నువ్వు ఉంటే కళగట్టవు. నువ్వు అతరగబో అన్నా. టపారం కొంచెం పైకెత్తన్నా, కళ్ళు పడతాయి. ఆ తీ అదే నా దొర మంచాడు, నన్ను 3 నెలల్లో వదిలేస్తాడు. 3 నెలలేంటి, నువ్వు 6 నెలలు కదా. ఏంది ఎందుకు దొర? ఆడు కూడా 4 మంటలు చేసి నీలాగే ఫోటోలో పడ్డాడు. ఆడితో నువ్వు ఫోటో దిగావు కదా, అందుకని నీ జీవితాంతం ఇక్కడే. అరే వీడి సెల్లో కదా కానీ వెరైటీగా చెట్టు కట్టేయండి రా. అయిపోయింది 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 అయిపోయింది. ఏంటైపోయింది? సీసాల మందు అయిపోయింది. మరి మీ పెళ్లి మీరు తలుచుకుంటే అవుతుంది. పంచుకున్నాను. ఇప్పుడే సంగతి తెలియజేస్తాను. ఇప్పుడు ఎందుకులే, తెల్లారు చూసుకోవచ్చు. తెల్లారితే మందు బాగా తగ్గిపోతాయి. ఇప్పుడే తెలియజేస్తాను. ఆగిపోయారే. వాడికి ఎదురు గన్ను ఉంటుందయ్యా. గనుంటే మిమ్మల్ని చేస్తుంది. కాల్ చేస్తాడు. ఎక్కడ కనకొడుకు తండ్రిని కలుస్తాడా? ఈ సంగతి వాడికి తెలుసు, నాకు తెలుసు. కానీ వాడి చేతిలో ఉన్న గనుకే తెలుసు. అందుకని ఒక్క పెగ్గేసుకుంటాను. ఓకే. మందు పని చేయట్లేదు ఏంటండి? ఏదో తేడా వచ్చిందయ్యా. ఇక సేఫ్టీకి ఒక పెగ్గేసుకుంటాను. రే రాజేంద్ర, రే రాజేంద్ర. ఏంటి ఇంత రాత్రిపూట కేకలు? ఏమైంది? మందు అయిపోయింది. అదే నీతో ఒక విషయం మాట్లాడాలని. ఏంటది? దూడ మరుగుతాడు పోయింది. ఏంటి
ఆ, ఆ, తల కొట్టుకుంటున్నాడు. ఎవరు ఆ, 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 వెళ్ళిపోయాడు. ఎవరు ఆ? మళ్ళీ వచ్చాడు. ఏంటి మందు ఎక్కువైందా? ఆ? ఆ. ఆ, పెళ్ళి పెళ్ళి. ఎవరి పెళ్లి? ఆ? ఆ, 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 నా పెళ్ళి. ఏంటి ఆ, 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 నా పెళ్ళి, నా పెళ్ళి. రే సింహాద్రి, నాన్నగారిని గదిలో పడుకోబెట్టండి. తెలుగు